నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. సుప్రీంకోర్టులో దాఖలైన రాష్ట్ర విభజన వ్యతిరేకత పిటిషన్ 18కి వాయిదా. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దంపతులను సన్మానించిన ఎన్ఆర్ఐలు. మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు పాట్నాకు వెళ్లనున్న నరేంద్ర మోడీ. మండుతున్న నిత్యావసరాలు, నింగినంటుతున్న టపాసులు. తమిళనాడులోని బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన 4 పిటిషన్లపై విచారణ ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది. విభజనకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటామని సవాల్ చేస్తూ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేసుకు సంబంధించి సర్క్యులేట్ అయిన లేఖ చదవలేదని, పూర్తి స్థాయిలో చదివిన తర్వాత విచారణ చేపడతామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెల్లడించారు. కాగా విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నేత రఘురావు కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లతో పాటు టీడీపీ నేత పయ్యవుల కేశవ్, కృష్ణమూర్తి అనే వ్యక్తి వేసిన పిటిషన్లను కూడా న్యాయస్థానం 18న విచారణ చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని విభజన ప్రక్రియ తీరదని సవాల్ చేస్తూ పయ్యవుల కేశవ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ దంపతులను లండన్ లోని ఎన్ఆర్ఐలు నిన్న రాత్రి ఘనంగా సత్కరించారు. ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బ్రిటన్ లోని భారత రాయబారి డాక్టర్ వీరేంద్ర పాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక ప్రముఖ ఎన్ఆర్ఐ పారిశ్రామికవేత్తలు లార్డ్ స్వరాజ్ పాల్, లార్డ్ గులాం నోన్, లార్డ్ కరణ్ బిల్మెరా, లార్డ్ పాపట్ తదితర అతిరథ మహారథులంతా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆక్స్ఫర్డ్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ సిటిజన్షిప్ అండ్ ఐడెంటిటీ అనే అంశంపై ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఉపన్యాసం ఇచ్చారు. భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ 3 దేశాల పర్యటనలో భాగంగా క్యూబా, పెరు దేశాలలో పర్యటించారు. అనంతరం హవానా చేరుకున్నారు. అక్కడి నుంచి నిన్న ఉదయం లండన్ చేరుకున్నారు. బీహార్ రాజధాని పాట్నా వరుస బాంబు పేలుళ్ల మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు గుజరాత్ ముఖ్యమంత్రి బీజేపీ ప్రధాన అభ్యర్థి నరేంద్ర మోడీ రేపు వెళ్లనున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితులను తెలుసుకోనున్నారు. ఇటీవల పాట్నాలో మోడీ పాల్గొన్న ర్యాలీ సందర్భంగా వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మోడీ భద్రత కోసం ఈ రోజు పాట్నాకు వెళ్తున్న 2 భద్రతా అధికారులు ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరో 5 గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు డాండామంటూ పేలుతుంటే సంబరాల దీపావళి చిన్నబోనుంది. ఉప్పు నుంచి పప్పు వరకు, ఆకుకూరల నుంచి కూరగాయల వరకు ధరలు నింగినంటడంతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు.
తలచుకుంటేనే కంటనీరు తెప్పిస్తోంది ఉల్లి. అదే దారిలో పయనిస్తోంది టమాటా. ఈ రెండు లేనిదే ఏ కూర సిద్ధం కాదు. బియ్యం ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. నిత్యావసర వస్తువుల భారాన్ని మోయలేక మోస్తున్న సామాన్యుడు దీపావళి పండుగను సంతోషంగా చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం, నిత్యావసర ధరలు పెరగడంతో సతమతమవుతున్న సామాన్యుడు ఈ ఏడాది దీపావళిని సంబరంగా జరుపుకునేందుకు వెనకడుగు వేస్తున్నాడు. టపాసుల విక్రయాలకు అనుమతులు పొందేందుకు అడిగినంత ఇచ్చుకుని లైసెన్సులు పొందిన విక్రయదారులు గిట్టుబాటు పేరుతో ఈ ఏడాది ధరలు పెంచనున్నారు. దీంతో ఈ భారమంతా కొనుగోలుదారుల మీదే పడుతోంది. వీటిని కొని పండుగ చేసుకోవాలా వద్దా అన్న సందిగ్ధంలో పడిన సామాన్యుడు పిల్లల సరదా తీర్చేదెలా అన్న ఆవేదనలో ఉన్నాడు. ఎంత వెచ్చించినా సంతృప్తికరంగా కొంచెం సరంజామా కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగులు, కార్మికులు సమైక్య ఉద్యమం వల్ల వేతనాలు కోల్పోయారు. ఈ నెలలో పూర్తి వేతనం రానందున ప్రభుత్వం ఇచ్చిన రుణాలతో గడపాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఏదో పండుగ చేశామంటే చేశామన్నట్లు జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త దుస్తులు కొనుక్కోవడం ఈసారి వాయిదా వేసుకుంటున్నారు. తప్పనిసరిగా కొనాలంటే అప్పు చేయాల్సిందే. దీపావళి పిండి వంటలు చేసుకోవడం మామూలే. ఇందుకు చక్కెర, బెల్లం, పప్పులు, శనగపప్పు, శనగపిండి, నూనె, ఉద్దిపప్పు తదితరాలు తప్పనిసరి. వీటి ధరలు గత ఏడాదితో పోలిస్తే 25% పెరిగాయి. కూరగాయల ధరలైతే ఇక చెప్పనక్కర్లేదు. పేదలు పచ్చడి కూడా చేసుకోలేక బతికీడుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఈ ఏడాది టపాకాయల విక్రయాలు అంతగా ఆశాజనకంగా ఉండకపోవచ్చని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో దాదాపు 250 మంది లైసెన్స్దారులు ఉండగా ఒక అనంతపురం నగరంలో 47 మంది ఉన్నారు. ప్రతి ఏటా జిల్లా వ్యాప్తంగా 27 నుంచి 30 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుండగా ఒక అనంతపురం నగరంలోనే 7 కోట్ల రూపాయల వరకు వ్యాపారం జరిగేది. కానీ ఇప్పుడు సున్నా వ్యాపారం కనిపిస్తోంది. అయితే ఈ ఏడాది అధికారులకు మామూళ్లు కూడా పెరగడంతో ఆ ప్రభావం టపాకాయల ధరలపై పడనుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి TV11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగుమారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966 76688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని GHMC వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం
నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasrivillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. నవంబర్ 1న తెలంగాణ విద్రోహ దినంగా పాటిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థి పరిషత్ విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కళాశాల నుండి గన్ పార్క్ వరకు భారీ ర్యాలీగా బయలుదేరారు. ఓయూ ఎన్సీసీ గేట్ వద్ద పోలీసులు విద్యార్థుల ర్యాలీ అడ్డుకోవడంతో విద్యార్థులు అక్కడే బైఠాయించారు. ఎన్సీసీ గేట్ వద్ద నల్ల జెండాలను పాతి తమ నిరసన తెలిపారు. సీమాంధ్ర ముఖ్యమంత్రి పోలీసులతో ర్యాలీ అడ్డుకుంటున్న తాము గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తామని విద్యార్థులు తెలిపారు. టీజీపీ నల్ల జెండాలు ఎగరేయడం జరిగింది. ఈ రోజు శాంతియుతంగా గాంధీ మార్గంలో నల్ల జెండాలు పట్టుకుని టీజీపీ కార్యకర్తలు అందరూ సుమారుగా 500 మంది కార్యకర్తలు గాంధీ మార్గంలో ఈ రోజు గన్ పార్క్ ర్యాలీకి వెళ్తుంటే ఈ రోజు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోలీస్ వ్యవస్థ ఈ రోజు అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు ఎన్నిసార్లు అడ్డుకున్నా గానీ మేము తిరగబడతాం. ఈ రోజు గన్ పార్క్ వరకు పోయి అమరవీరులకు మేము నివాళులు అర్పించడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు వరద బాధితులకు ఈ రోజు ముష్టి వేయడానికి వస్తున్నారు. ఈ మీ ముష్టి తీసుకోవడానికి తెలంగాణ రైతులు సిద్ధంగా లేరని మేము ఒకటి చెప్తున్నాం. ఈ రోజు తెలంగాణ రైతులు మీ ముష్టి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. మీరు తెలంగాణ ప్రాంతంలో పర్యటించే హక్కు లేదు. ఎక్కడ పర్యటించినా మొన్న అచ్చంపేటలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పర్యటిస్తే టీజీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నిన్న నల్గొండలో విజయమ్మను అడ్డుకున్నారు. రేపు ఎక్కడ గాని సమైక్యవాదులు తెలంగాణ ప్రాంతంలో రైతులను పరామర్శించడానికి వస్తే వాళ్ళ ముష్టి తీసుకోవడానికి మేము చేతులు చాపుకొని కూర్చోలేదు. ఏదైనా మా రైతులను ఆదుకోవాలన్నా, మా విద్యార్థులను ఆదుకోవాలన్నా, మా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సంపూర్ణంగా వాళ్ళని ఆదుకొని రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే అఖిలపక్ష సమావేశాలు ఉన్నాయో అఖిలపక్ష సమావేశాల్లో తెలంగాణకు మద్దతుగా ఉండేటట్టుగా వీరు టీడీపీ పార్టీ కావండి, వైఎస్ఆర్ పార్టీ కావండి, అన్ని పార్టీలు తెలంగాణ మద్దతు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే 1956 నవంబర్ 1న బలవంతంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా ఏర్పాటు చేసిరో
దాన్ని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ నవంబర్ 1 రోజున విద్రోహ దినంగా పాటించడం జరుగుతుంది. తెలంగాణ 10 జిల్లాల్లో తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల వైజ్గా మరియు అదేవిధంగా రాష్ట్ర జిల్లాల వైజ్ కలెక్టరేట్ల పైన ఆర్టీఓ కార్యాలయాల పైన నల్ల జెండాలు ఎగరవేసి నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఇక్కడ మేము ఉస్మానియా యూనివర్సిటీ నుండి టీజీవీపీ ఆధ్వర్యంలో గన్ పార్క్ వరకు శాంతి ర్యాలీగా వెళ్తుంటే పోలీసులు ఈరోజు ఆంధ్ర పెత్తందారులకు తొత్తులుగా వ్యవహరించే రోజు శాంతి ర్యాలీని పెద్దగా మేము గన్ పార్క్ వరకు వెళ్తే అడ్డుకోవడం జరిగింది. దీన్ని నిరసిస్తూ ఇదే ఎన్సీసీ గేట్ దగ్గర తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నల్ల జెండా ఎగరేసి మా యొక్క నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ఖబర్దార్ ఆంధ్ర నాయకులారా, ఖబర్దార్ కిరణ్ కుమార్ రెడ్డి, ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రబాబు, కిరణ్ బాబు, జగన్ బాబు అందరూ ఏకమై ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరంలో ఈరోజు కుట్రపూరితంగా ఈరోజు అడ్డుకుంటున్నారు. మీకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిన్న విజయమ్మ నువ్వు నల్గొండ జిల్లాకు విద్యార్థులను అరెస్ట్ చేసి నగరంలోని బోరబండ బాబా సైలానీ నగర్లో పేరు పొందిన సైలానీ బాబా దర్గాలో నిన్న రాత్రి సందల్ సంబరాలు ఘనంగా జరిగాయి. గత 30 సంవత్సరాలుగా సైలానీ బాబా దర్గాలో ఈ సంబరాలు జరుపుకుంటున్నారని దర్గా అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్ అఖ్తర్ ఖాన్ మాట్లాడుతూ బస్తీ మొత్తం బాబా సైలానీ పేరు మీదే ఉందని అన్నారు. బాబాకు 5 ప్రియ భక్తులు ఉన్నారని వారి పేరు మీదే ఈ సంబరాలు జరుపుకుంటున్నారని ఆయన తెలిపారు. బస్తీ ఏర్పడక ముందు నుంచే ఈ సంబరాలు జరుపుకుంటున్నామన్నారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లింలందరూ పాల్గొని ఈ సంబరాలను జరుపుకుంటున్నారని ఆయన తెలిపారు. बोराबंडा बाबा सैलानी नगर में दरगाह शरीफ चिल्ला है और इनका संदल कम से कम तो आज 30 साल से चल रहा है. यहाँ पर हम लोग मना रहे हैं साहब. पूरी बस्ती बाबा सैलानी नगर के नाम से है और उनके नाम पे 5 बुजुर्ग हैं. ये 5 बुजुर्ग का संदल मनाते हैं. खैरुद्दीन मुज्जत लाहौरी जो सैलानी बाबा का पीरो मुर्शिद है, सैलानी बाबा, उसके बाद अब्दुल रहमान पूरा नाम है उनका, और खैरुद्दीन मुज्जत लाहौरी आप लाहौर के हैं जो बड़े पीर हैं सैलानी बाबा का पीरो मुर्शिद. उनके बाद अब्दुल रहमान दिल्ली से ताल्लुकात रखते जो कि आप सैलानी उर्फ सैलानी बाबा के नाम से जानते हैं. साल हो रहा है ये बस्ती जब से बचा उससे पहले से ये अभी 2-4 घर बन रहा था उससे पहले से संदल मना रहे हैं. अच्छा, उसके बाद उनके खलीफा का नाम है सैलानी बाबा का उर्फ खैरुद्दीन मुज्जत, आपका काबुल के आप रहने वाले हैं. उनके शागिर्द यानी मौला बाबा खलीफा जो हैं वो अपना महाराष्ट्र के हैं. उनके नीचे इमाम बाबा हैं. हमारा नाम मोहम्मद अख्तर खान उर्फ महराज अली. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ 11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట,
ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్ హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగుమారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966276688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు ఇప్పుడు టాక్ వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రిన్స్ మహేష్ బాబులు ఎలాగైతే తమ కెరీర్ ను తెలుగు పరిశ్రమలో స్థిరపరుచుకున్నారో తాను కూడా అలాగే దూసుకుపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వారికన్నా ఎక్కువగానే చరిష్మా, స్టామినాతో పాటు డాన్స్, ఫైట్స్ చేసి అదరగొట్టే కెపాసిటీ ఉండి కూడా బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ను ఎందుకు నమోదు చేసుకోలేకపోతున్నానంటూ జూనియర్ ఆవేదన చెందుతున్నాడట. తనపై రాజకీయ ముద్ర ఉన్నందునే ఇదంతా జరుగుతుందని, వాటి జోలికి పోకుండా ఇక సినిమాలపైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజకీయాల్లో వస్తారనే పుకార్లు జూనియర్ తో పాటు పవన్, మహేష్ లపై కూడా వస్తున్నాయి. కానీ వీళ్ళిద్దరి సినిమాలకే హిట్లు దక్కుతున్నాయి తప్ప జూనియర్ కు మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలింది. దీంతో లోపం ఎక్కడుందనే విషయంపై దృష్టి పెట్టిన ఆయనకు వీరిద్దరితో పోలిస్తే రాజకీయ ప్రభావం తనపై ఎక్కువగా ఉందనే విషయాన్ని గ్రహించినట్లు చెప్పుకుంటున్నారు. అయితే మంచి దర్శకుడు, కథా రచయిత దొరికితే జూనియర్ ఎన్టీఆర్ విజయం సాధిస్తాడని అంటున్నారు. ఈ స్థితిలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మాదిరిగా రాజకీయాల గురించి ఆలోచించకుండా సినిమాలపై దృష్టి కేంద్రీకరించాలని ఆయన అనుకుంటున్నట్లు పుకార్లు వస్తున్నాయి.
తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారంలో పేలుళ్లు సంభవించడంతో 8 మంది మరణించారు, మరో 20 మంది గాయపడ్డారు. ఈ రోజు కుంభకోణం వలుక్కచేరి అనే బాణాసంచా కర్మాగారంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరిగింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చిన్నారులను వినోదాత్మక కార్యక్రమాల్లో ముంచెత్తడానికి కళల ప్రపంచం రామోజీ ఫిలిం సిటీ సిద్ధమైంది. నవంబర్ 8 నుంచి 10 రోజుల పాటు జరిగే ఫండు ఫెస్ట్ కు అందంగా ముస్తాబైంది. పిల్లల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లబోతోంది. ఈ కార్నివాల్లో రంగురంగుల శకటాలు, అందమైన దుస్తులు ధరించిన కళాకారులు, ఉర్రూతలూగించే సంగీతం కొత్త ఉత్సాహాన్ని నింపబోతుంది. విన్యాసాలు చేసే జగ్లర్లు, నవ్వులు పోయించే విదూషకులు ఈ శకటాల వెంట నడుస్తారు. దాదాజీ ఆత్మీయ స్వాగతం చిన్నారులను మదిని దోచుకోబోతుంది. ఫండు ఫెస్ట్ సందర్భంగా అందుబాటు ధరల్లో బస ప్యాకేజీలు ఉంటాయి. సురక్షితమైన రామోజీ ఫిలిం సిటీ ప్రాంగణంలో విద్యార్థులు ఒక రాత్రి గాని 2 రాత్రులు గాని ఉండొచ్చు. బాలబాలికలకు విడివిగా వసతి కల్పిస్తారు. బౌలర్లు కఠిన పరీక్షను ఎదుర్కొంటున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో బంతులు వేయడానికి తమ స్థానంలో బౌలింగ్ యంత్రాన్ని వాడాలని అంటున్నారని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నారు. 7 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా 6 మ్యాచ్లు పూర్తిగాగా వీటిలో 2 వర్షం కారణంగా రద్దయ్యాయి. అందులో ఒక మ్యాచ్ లో ఆసీస్ ఇన్నింగ్స్ ముగియగా భారత్ ఇన్నింగ్స్ లో కేవలం 4.1 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆ మ్యాచ్ పరుగులను మినహాయిస్తే మిగతా 4 మ్యాచ్ల్లో మొత్తం 2565 పరుగులు నమోదయ్యాయి. బౌలర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ భారీ స్కోర్లే నిదర్శనం. బౌలింగ్ యంత్రాన్ని ఉపయోగించడం మేలని కొంతమంది బౌలర్లు అంటున్నారని ధోని అన్నారు. 30 గజాల విస్తీర్ణంలో అదనపు ఫీల్డింగ్ ఉండాలన్న కొత్త నిబంధన వల్ల బౌలర్ల పరిస్థితి దారుణంగా మారిందని ఆయన అన్నారు. హఠాత్తుగా చివరి 15 ఓవర్లు బౌల్ కావాల్సి ఉన్న సమయంలో పవర్ ప్లే కూడా మిగిలే ఉన్నదన్న విషయం గుర్తుకొస్తుందని తెలిపారు. సహజమైన నిబంధనలకు విరుద్ధంగా కొత్త విధానాలు అమలు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ధోని అభిప్రాయపడ్డారు. ఈ విధానానికి అలవాటు పడాలంటే కొంత సమయం అవసరమని, చెత్త బౌలింగ్ లేదా బౌలింగ్ వైఫల్యం అంటే ఏమిటో తనకు తెలియదని ధోని వ్యాఖ్యానించారు. మొదటి 5 ఓవర్లలో 10 నుంచి 15 పరుగులు చేస్తే తర్వాత 2 ఓవర్లలో 20 నుంచి 25 పరుగులు సమర్పించుకుంటే దానిని పసలేని బౌలింగ్ లో అభివర్ణించడంతో అర్థం లేదని స్పష్టం చేశారు. ఒక బౌలర్ అత్యధికంగా వేయగలిగిన 10 ఓవర్లలో 80 పరుగులిచ్చినా 60 లేదా 100 పరుగులు సమర్పించుకున్నా దానిని అతని వైఫల్యంగా అభివర్ణిస్తున్నారని అన్నారు. ఉత్తమ బౌలింగ్ అనడానికి నిర్దిష్టమైన ప్రమాణాలు ఏవీ లేవని తెలిపారు. జీవం లేని పిచ్చిలో బౌలర్లు కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారని అన్నారు. కొత్త ఫీల్డింగ్ నిబంధనలకు అలవాటు పడితే గాని ఈ సమస్యకు పరిష్కారం లభించదని ఆయన తెలిపారు. ఫీల్డింగ్ ఆంక్షలపై ఇప్పటి వరకు ఉన్న విధానం మారిందని, దీనితో అటు బౌలర్లు ఇటు ఫీల్డర్లు కూడా అయోమయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. పిచ్ స్వభావం కూడా బౌలర్ల సమస్యలను పెంచుతోందని తెలిపారు. ఆసీస్తో జరిగే చివరి వన్డేను కూడా గెలుచుకుని సిరీస్ సాధిస్తామని ధోని ధీమా వ్యక్తం చేశారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.